ప్రపంచంలో అత్యధికంగా ముస్లింలు ఉన్న రెండో దేశం భారత్. అలాగే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో హిందువులున్న సంగతి తెలిసిందే. అయితే పూర్తిగా హిందూ దేశం అంతా అనుకుంటున్నట్లు భారత్ కాదు, నేపాల్. నేపాల్లో పూర్తిగా హిందువులు మాత్రమే ఉన్నారు. కానీ విదేశాల్లో, ముఖ్యంగా మన శత్రు దేశం పాకిస్తాన్లో హిందువుల జనాభా పెరుగుతుండటం విశేషం. మన దేశంలో హిందువులతో పోల్చితే ముస్లిం జనాభా పెరుగుతుంటే పాకిస్తాన్లో మాత్రం రివర్స్లో ఉంది. అక్కడ ముస్లింస్తో పోలిస్తే హిందువుల జనాభా పెరుగుతోందట. 2017లో పాకిస్తాన్లో 35 లక్షల మంది హిందువులుండగా ఈ సంఖ్య 2023 నాటికి 38 లక్షలకు పెరగటం పెద్ద విశేషమే అని చెప్పుకోవాలి. మన దేశంలో ముస్లింలు మైనార్టీలుగా ఉండగా పాకిస్తాన్లో హిందువులు మైనార్టీలుగా ఉన్నారు. అయితే మైనార్టీల్లో అత్యధిక జనాభా హిందువులే. ఇక మైనార్టీల్లో భాగంగా ఉన్న క్రైస్తవుల జనాభా 1.27% నుంచి 1.37%కి పెరిగింది. పాకిస్తాన్లో 2017లో క్రైస్తవులు 26 లక్షల మంది ఉండగా వారి సంఖ్య 2023 నాటికి 33 లక్షలకు చేరింది. ఇక గతేడాది పాకిస్తాన్ మొత్తం జనాభా 24.4 కోట్లని వెల్లడైంది. 2050 నాటికి ప్రస్తుతం ఉన్న జనాభా 50 కోట్లకు చేరుకోనుందని అంటున్నారు. కాగా 2017 జనాభా లెక్కల ప్రకారం పాకిస్తాన్ జనాభాలో అత్యధికులు ముస్లింలే. మొత్తం జనాభాలో ముస్లింల వాటా 96.47%. అయితే ఇది 2023లో కొంత తగ్గి 96.35%కి పరిమితమైంది. For more videos like this, subscribe Big TV channel.